నవరాత్రి దుర్గా శరన్నవరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు రెండో రోజు కదండి. రెండో రోజు అమ్మవారికి గాయత్రీదేవి రూపం కదండి. ఈరోజు నేను గాయత్రి మాతకు అమ్మవారిని అయితే పూజించుకున్నానండి. ముందుగా యథావిధిగా అమ్మవారికి నిన్నటి పూలన్నీ తీసేసి ఈరోజు మళ్ళీ కొత్తగా పూలు పెట్టుకొని యథావిధిగా పైన అంటే రెగ్యులర్గా పూజ చేసుకుంటాం కదా, ఆ పూజ అయిపోయిన తర్వాత కింద అమ్మవారిని అంతా శుభ్రపరిచేసుకున్న తర్వాత నిన్నటి పూలు అన్నీ పూజ అంతా తీసేసుకున్న తర్వాత ఈరోజు మళ్ళీ కొత్తగా పువ్వులు అవన్నీ పెట్టుకొని అమ్మవారికి దీపం అది వెలిగించుకొని అక్కడ దీపం ఎలాగే ఉంటుంది కదండి. నేను మళ్ళీ నార్మల్గా దీపాలు వెలిగించుకొని అమ్మవారికి ఈరోజు పంచామృత అభిషేకాలు పాలాభిషేకాలు ఎవ్రీడే చేస్తాం కదండి. ఇంకా 11 రోజులని ఈరోజు అయితే అమ్మవారికి పాలాభిషేకం పూర్తయిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన గాయత్రి అష్టోత్తరాలు దుర్గా అష్టోత్తరాలు ఇంకా అలా షోపచార అష్టోత్తరాలన్నీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన దుర్గా అష్టోత్తరాలు గాయత్రి అష్టోత్తరాలతో చదువుకొని కుంకుమార్చన అయితే కంప్లీట్ చేసుకున్నానండి. పూజ కుంకుమార్చన కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి నేను ఎవ్రీడే ఏదో ఒక కలర్ చీర ఉంటుంది కదండి. ఆ చీరలు అయితే నా దగ్గర అవైలబిలిటీ లేవు. అందుకే నేను ఏదో ఒక రోజు ఏ చీర కలర్ చీరో ఆ కలర్ జాకెట్ ముక్క అదే బ్లౌజ్ పీస్ పెడదామనేసి అనుకున్నానండి. బ్లౌజ్ పీస్ ఈరోజు అమ్మవారికి బ్లూ కానీ రెడ్ కానీ మంచిది కదండి. నేను బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ పెట్టి అమ్మవారికి రెడ్ గాజులు ఎరుపు గాజులు అయితే పెట్టానండి. అమ్మవారికి తాంబూలం సమర్పించుకున్నాను. తాంబూలం సమర్పించుకున్నాక అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా పులిహార అయితే చేసుకున్నానండి. నిమ్మకాయ పులిహార చేసుకుని అమ్మవారికి ఇంకా కుంకుమార్చన అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి సాంబ్రాణి ధూపం వెలిగించుకొని పంచహారతులు ఉంటాయి కదండి. పంచహారతులు ఇచ్చుకొని అమ్మవారికి ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇలాగే మిగిలిన డేస్ కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేసి షేర్ చేయండి.